వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. ఫారెన్ లో హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటున్నారా? యుఎస్, యూకే, కెనడాలో ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి. వీటిలో ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, యూనివర్సిటీ సెలెక్షన్ ఎలా ఉంటుంది, అన్ని కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనకి సరైన కన్సల్టెన్సీని సెలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. శౌర్య కన్సల్టెన్సీ గత 15 సంవత్సరాలుగా ఎన్నో వేల మంది స్టూడెంట్స్ ఫారిన్ కలను నిజం చేసింది. శౌర్య కన్సల్టెన్సీలో స్టూడెంట్స్ వీసాతో పాటు విజిట్, డిపెండెంట్, టూరిస్ట్, బిజినెస్ వీసా సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తోంది. స్టూడెంట్స్ ఫీ స్ట్రక్చర్, ఇంటేక్స్, అప్లికేషన్ ప్రాసెస్ మరియు వీసా ప్రాసెస్ మొదలగు విషయాల గురించి తెలియజేయడానికి శౌర్య కన్సల్టెన్సీ డైరెక్టర్ రాధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. థ్యాంక్ యూ. సో యుఎస్ఏలో అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటారు? ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అంటారా వీసా అప్లికేషన్ది? సో యూఎస్ఏ వచ్చేటప్పటికి చాలా హార్డ్ డెస్టినేషన్ అండి. మన అందరు ఇండియన్ స్టూడెంట్స్కి 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్, నాట్ ఓన్లీ ఈ ఇయర్, లాస్ట్ ఇయర్ అని కాదు, ఎవ్రీ ఇయర్ 80% ఆఫ్ ద ఇండియన్ స్టూడెంట్స్ ఫారెన్కి వెళ్ళే వాళ్ళల్లో మనకి యూఎస్ఏనే ఎక్కువ మంది చూస్ చేసుకుంటూ ఉంటారు. దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. లైక్ టెక్నికల్ నాలెడ్జ్ ఎన్హాన్స్ అవుతుందని కానీ, ప్రాక్టికల్ స్కిల్స్ పెరుగుతాయని కానీ, కల్చరల్ ఎన్విరాన్మెంట్ ఉంటుందని కానీ, ఆర్ఎల్స్ అబండెంట్ జాబ్ ఆఫర్స్ ఉంటాయని కానీ, ఇలా రీజన్స్ ఏమైనా అయి ఉండొచ్చు. కానీ యూఎస్ఏ ఈజ్ అ హార్డ్ సెల్లింగ్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ద ఇండియన్ స్టూడెంట్స్. సో మనం యూఎస్ఏ అప్లై చేసుకోవాలి అంటే మనకి అక్కడ ఇంటెక్స్ తెలిసి ఉండాలి. లైక్ అన్లైక్ ఇన్ ఇండియా వీ హ్యావ్ ఓన్లీ 1 academic year అనమాట. వెరాజ్ ఇన్ యూఎస్ఏ వీ హ్యావ్ 3 academic sessions దట్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్. నెక్స్ట్ ఇంటేక్ వచ్చేటప్పటికి కమింగ్ ఇంటేక్ ఫాల్ ఇంటేక్ అండి. ఈ ఫాల్ ఇంటేక్ మనకి ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ మంత్స్లో స్టార్ట్ అవుతుంది. సో ఇది చాలా మోస్ట్ పాపులర్ ఇంటేక్ అనమాట మన ఇండియన్ స్టూడెంట్స్కి. ఈ ఇంటేక్ అయిపోయిన తర్వాత, అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఇంటేక్ మిస్ అవుతారో, సెప్టెంబర్ ఇంటేక్ మిస్ అవుతారో, నెక్స్ట్ అవైలబుల్ ఇంటేక్ వచ్చేటప్పటికి జనవరి ఇంటేక్ ఉంటుందండి. ఈ జనవరి ఇంటేక్ని మనం స్ప్రింగ్ ఇంటేక్ అని కూడా ఉంటాము. ఈ సెప్టెంబర్ ఇంటేక్ ఉన్న ఆప్షన్స్ కానివ్వండి, ఇన్ని స్కాలర్షిప్ ఆప్షన్స్ కానివ్వండి, జనవరి ఇంటేక్లో ఉండవు. అంటే 80% ఆఫ్ ద ప్రోగ్రామ్సే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మే ఇంటేక్ వచ్చేటప్పటికి సమ్మర్లో స్టార్ట్ అవుతుంది. దీన్ని సమ్మర్ ఇంటేక్ అంటాము. ఈ ఇంటేక్లో చాలా తక్కువ యూనివర్సిటీస్ అండ్ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఏ ఇంటేక్ చూస్ చేసుకోవాలన్నా మనకి అట్లీస్ట్ 1 year ముందల నుంచి మన ప్లానింగ్ కానీ, మన ప్రిపరేషన్ కానీ స్టార్ట్ చేసుకోవాలండి. సో యుఎస్ఏలో మాస్టర్స్ చేయాలి అంటే ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాయాలి అంటారు? సో యుఎస్లో మాస్టర్స్ డిగ్రీ అప్లై చేసుకోవాలి అంటే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్రైటీరియా అండి. బ్యాచిలర్స్ కెన్ బి ఐదర్ a 4-year డిగ్రీ ఆర్ ఎల్స్ a 3-year డిగ్రీ. లైక్ బీకామ్, బీఎస్సీ ఇలాంటి కేటగిరీస్ ఉన్న డిగ్రీస్ కూడా ఎలిజిబుల్లే ఉంటాయి. అంటే 15 years ఎడ్యుకేషన్ అయినా, 16 years ఎడ్యుకేషన్ అయినా. ఎడ్యుకేషన్తో పాటు మనకి కొన్ని ఎగ్జామినేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఐఎల్టీఎస్ ఆర్ టోఫెల్, ఈ 2 ఎగ్జామినేషన్లో ఏదో ఒక ఎగ్జామినేషన్. ఇది కంప్లీట్గా ఇంగ్లీష్ అసెస్మెంట్ ఎగ్జామినేషన్ అండి. మీ రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు. అలాగే దీంతో పాటు ఇది మ్యాండేటరీ ఎగ్జామినేషన్ అయితే ఇంకొకటి వచ్చేప్పటికి జిఆర్ఈ ఎగ్జామినేషన్. ఈ జిఆర్ఈ కూడా కంప్యూటరైజ్డ్ ఎగ్జామినేషన్ అండి. లాస్ట్ 3 weeks ఆఫ్ ఎవ్రీ మంత్ మనకు కండక్ట్ చేస్తారు. దీంట్లో వచ్చేటప్పటికి మీ వెర్బల్ స్కిల్స్ అండ్ క్వాంటిటేటివ్ స్కిల్స్, అనలిటికల్ రైటింగ్ స్కిల్స్ ఇవి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ 2 కోర్సెస్కి సంబంధించిన కోచింగ్ మన శౌర్య కన్సల్టెన్సీలో ఇవ్వడం జరుగుతుందండి. మీరు డిస్ప్లే అవుతున్న నంబర్ కాల్ చేస్తే మీరు శాంపుల్ డెమో క్లాస్ అటెండ్ అవ్వచ్చు. మీరు ఇన్ కేసు నచ్చితే కనుక మీరు డెఫినెట్గా జాయిన్ కూడా అవ్వచ్చు. ఈ 2 ఎగ్జామినేషన్స్ అండ్ మన బ్యాచిలర్స్ డిగ్రీ, ఈ 3 ఉంటే మనం డెఫినెట్గా టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద యుఎస్ఏ కంట్రీలో మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు అండి. ఇన్ కేస్ ఎవరైనా 2021 పాస్డ్ అవుట్స్ ఉండి ఇంకా వాళ్ళకి ఎగ్జామినేషన్స్ ఫినిష్ అవ్వకుండా ఉన్నా కూడా డెఫినెట్లీ వాళ్ళు కూడా ఈ ఇంటెక్కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ ఇంటెక్ సెప్టెంబర్ కాబట్టి ఇప్పుడు ఇంకా ఎగ్జామినేషన్స్ అండ్ మెమోస్, ఇంకా ఫైనల్ మెమోస్ రావు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కూడా ఈ ఇంటెక్ అనేది ట్రై చేయొచ్చండి. ఓకే, సో యుఎస్కి జిఆర్ఈ అండ్ ఐఎల్స్ రాయాలి అంటున్నారు. మరి యూకేకి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అంటారు? సో మనకి యుఎస్ఏ వెళ్ళాలంటే ఈ ఎగ్జామినేషన్స్ రాయాలి. అలాగే కెనడా వెళ్ళాలంటే కంపల్సరీ ఐఎల్స్ రాయాలి. ఆస్ట్రేలియా వెళ్ళాలంటే ఐఎల్స్ రాయాలి. న్యూజిలాండ్ వెళ్ళాలంటే ఐఎల్స్ రాయాలి. ఇట్లా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి. వేరాజ్ యూకేకి వచ్చేటప్పటికి మీకు కరెక్ట్ మార్క్స్, అంటే ఇంటర్ ఇంగ్లీష్ మార్క్స్లో కనుక 60 and above ఉండి అండ్ డిగ్రీ ఓవరాల్ పర్సంటేజ్ కనుక 60 ఉంటే మనకి యూకేలోని టాప్ యూనివర్సిటీలో వితౌట్ ఎనీ ఎగ్జామినేషన్ మనం అప్లై చేసుకోవచ్చు అండి.
అండ్ మనకి అడ్మిషన్ కూడా దొరుకుతుంది అన్కండిషనల్ ఆఫర్ లెటర్. సో ఈ 2 రిక్వైర్మెంట్స్ డెఫినెట్గా మ్యాచ్ చేసుకోవాలండి. అండ్ ఈవెన్ కొంతమంది ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీలో ఈవెన్ మీరు ఇంటర్మీడియట్ తెలుగు మీడియంలో చదువుకున్నా కూడా లేటెస్ట్ పాస్డ్ అవుట్ అయితే కనుక అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైనా యూకే వెళ్ళాలి అనుకుంటున్నారో లేకపోతే ఈ ఎగ్జామినేషన్స్ ఎవరు రాయకూడదు అనుకుంటున్నారు, డెఫినెట్గా మీ ప్రొఫైల్ని మీరు డైరెక్ట్గా మా ఆఫీసెస్కి విజిట్ అయినా అవ్వచ్చు, ఆర్ఎల్స్ మీరు మా నంబర్స్కి కాల్ చేసినా మా కౌన్సిలర్స్ మీకు డీటెయిల్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఏ యూనివర్సిటీస్ వస్తాయి మీ ప్రొఫైల్కి, అంటే వితౌట్ రైటింగ్ ఎనీ ఎగ్జామినేషన్స్ ఏ మంచి యూనివర్సిటీస్ వస్తాయి, వాటిలో ఆప్షన్స్ ఏంటి, కోర్స్ మాడ్యూల్స్ ఏంటి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో జనరల్లీ చూసుకున్నట్లయితే మనం యుఎస్, యూకే, కెనడా వీటన్నిటిలో కూడా యూకేకి ఎక్కువ మంది స్టూడెంట్స్ అప్లై చేసుకుంటున్నారు లార్జ్ స్కేల్. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే యూకేకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి? సో ఈ జూలై 1, 2021 నుంచి మనకి చాలా న్యూస్ కూడా వచ్చున్నాయి. మనకి వచ్చేప్పుడు వర్క్ పర్మిట్ ఆప్షన్ అనేది ఓపెన్ అయిందండి. అంటే లాస్ట్ 1 year నుంచి కూడా స్టూడెంట్స్ వెళ్తున్నారు దీని గురించి. ఎందుకంటే ఈ ఇయర్ కల్లా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫినిష్ అవుతుంది, వాళ్ళు 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అనేది అప్లై చేసుకోవచ్చు. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ మనం యూకే యాజ్ ద స్టడీ డెస్టినేషన్ ఎంచుకోవడం చూస్తూ ఉంటాము. యూకేలో వచ్చేటప్పటికి మన కోర్స్ అయిపోయిన తర్వాత 2 years ఆఫ్ వర్క్ పర్మిట్ ఇస్తారండి. ఈ వర్క్ పర్మిట్లో స్టూడెంట్స్ అక్కడే చదువు అయిపోయినాక స్టే బ్యాక్ అయ్యి అక్కడే జాబ్ చేసుకొని ప్రాక్టికల్ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకొని జాబ్ వస్తే అక్కడే వర్క్ వీసా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో యూకేలో ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట ఎందుకు మనం సెలెక్ట్ చేసుకోవాలి యూకేనే అనే దానికి. మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అనుకుంటే కనుక మాస్టర్స్ వచ్చేప్పటికి 1 year డిగ్రీయే. సో 1 year మాస్టర్స్ అవ్వటం వల్ల మనకి ట్యూషన్ ఫీ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ చాలా వరకు తగ్గుతాయండి. బికాజ్ మనం ఏ కంట్రీ తీసుకున్నా మనకి 2 years మాస్టర్స్ చేయాలి, 2 years ఆఫ్ ట్యూషన్ ఫీ, అలానే 2 years ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ మనం అక్కడ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. వేరేజ్ యూకేలో వచ్చేటప్పటికి 1 year అవ్వటం వల్ల ఫీజు చాలా తక్కువలో అయిపోతుంది. అట్ ద సేమ్ టైం స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. IELTS, TOEFL, GRE ఇలాంటి ఎగ్జామినేషన్స్ ఏమీ మనం రాయాల్సిన అవసరం లేదు. వీసా సక్సెస్ రేట్ 97% ఉంది. సో వర్క్ వైల్ స్టడీ అంటే మీరు చదువుకుంటూ కూడా మనకి 20 hours పర్ వీక్ అక్కడే వర్క్ చేసి మీకు అనుకున్న సబ్జెక్ట్లో మీరు నాలెడ్జ్ కూడా ఎన్హాన్స్ చేసుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవైజ్ చేసుకొని చదువు అయిపోయినాక జాబ్ ట్రై చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది పార్ట్ టైం వర్క్ పర్మిట్ అనేది కూడా. సో ఇన్ కేస్ కపుల్స్ ఉన్నా కూడా అంటే యాజ్ అ ఫ్యామిలీ మూవ్ అవ్వాలి, వైఫ్ చదువుకోవాలి, హస్బెండ్ వర్క్ చేయాలి అన్నా కూడా వాళ్ళు కూడా మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే వైఫ్కి చదువుకుంటూ ఉంటే హస్బెండ్కి ఫుల్ టైం వర్క్ పర్మిట్ ఆప్షన్ మనకి యూకేలో ఉంది. సో ఇవన్నీ కలిపి ఎక్కువ మంది యూకే సెలెక్ట్ చేసుకోవడానికి యూకే సెలెక్ట్ చేసుకుంటున్నారండి. ఓకే, సో యూకేలో యూనివర్సిటీ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటారు? 1 yearకి ఎంత ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది, 2 yearsకి ఎంత ఫీజ్ స్ట్రక్చర్ ఉండొచ్చు? సో యూకేలో వచ్చేటప్పటికి మన కోర్స్ 1 year ఏనండి. మాస్టర్స్ మీరు MBA తీసుకోండి ఆర్ ఎల్స్ బ్యాచిలర్స్లో ఏ టైప్ ఆఫ్ స్పెషలైజేషన్ అయినా ఐదర్ ఇంజనీరింగ్లో అన్ని సబ్జెక్ట్స్ కానివ్వండి, బయోటెక్నాలజీ, ఫార్మసీ, నర్సింగ్ ఇట్లా ఏ కోర్స్ అయినా కూడా మాస్టర్స్ వచ్చేటప్పటికి 1 year ఉంటుందండి. ఈ 1 yearకి వచ్చేటప్పటికి మనకి 8 to 12 lakhs, ఈవెన్ సమ్ యూనివర్సిటీస్లో అప్ టు 15 lakhs వరకు కూడా మనకి ట్యూషన్ ఫీజ్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఈ ట్యూషన్ ఫీ అనేది డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ, అట్ ద సేమ్ టైం ప్లేస్ టు ప్లేస్ మనకి ఉన్న ప్లేస్ని బట్టి కూడా మనకి యూనివర్సిటీ ఫీజు స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్ మనకి 1 yearకే పే చేసుకోవాలి. కొన్ని యూనివర్సిటీస్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల స్టూడెంట్కి ఎక్స్ట్రా టైము మనకి వీసా డ్యూరేషన్ అనేది వస్తుంది. లైక్ స్టూడెంట్ వీసానే మనకి 2 years వస్తుంది. ఆ 2 years అయిపోయిన తర్వాత 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. సో వీటన్నిటి వల్ల మనకి అప్ టు 5 years మనకి వీసా వచ్చే స్కోప్ ఉంది కాబట్టి డెఫినెట్గా అది కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మనము ఎడ్యుకేషన్ లోన్కి కానీ స్కాలర్షిప్స్ కానీ డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు. ఆ ప్రొసీజర్ కూడా శౌర్యాలో మేము గైడ్ చేస్తామండి. ఓకే, సో USA, UK, కెనడా ఈ మూడింటికి వర్క్ పర్మిట్ ఎలా ఉంటుంది అంటారు? ఇన్ డీటెయిల్గా చెప్పండి. ఓకే, సో మనకి USA వచ్చేటప్పటికి OPT అంటామండి, OPT CPT అంటాము. మనకి USA వీసా, స్టూడెంట్ వీసా ఇక్కడే స్టెమ్ డిగ్రీ కోర్సెస్ అయితే మనకి 5 years వీసా స్టాంపింగ్ అవుతుందండి. ఈ 5 yearsలో స్టూడెంట్స్ అక్కడ స్టడీస్ కంప్లీట్ చేసి 2 years ఆ తర్వాత డెఫినెట్గా వర్క్కి ట్రై చేయొచ్చు. వేరేజ్ మనకి UK వచ్చేటప్పటికి 1 year కోర్సే మాస్టర్స్. ఈ 1 year కోర్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంటుంది. సో 1 + 2 years మనకి వర్క్ పర్మిట్ టైం ఉంటుంది. 2 yearsలో మనం ట్రై చేయొచ్చు జాబ్స్కి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో, డిఫరెంట్ ఇండస్ట్రీలో.
అండ్ వేరస్ కెనడా వచ్చేటప్పటికి మనకి డిపెండ్స్ అండి కోర్సుని బట్టి. సపోజ్ మీరు 1 year కోర్స్ తీసుకుంటే మీకు 1 year వర్క్ పర్మిట్ ఉంటుంది, 2 years కోర్స్ తీసుకుంటే 3 years వర్క్ పర్మిట్ ఉంటుంది. సో మీకు వర్క్ పర్మిట్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక 2 year కోర్స్ తీసుకోవచ్చు. లేదు మీరు షార్ట్ టర్మ్ కోర్సెస్ కనుక చూసుకుంటే కనుక 1 year పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కంట్రీ స్పెసిఫిక్గా మనకి వర్క్ పర్మిట్స్ అనేవి మారుతూ ఉంటాయండి. మీరు ఇన్ కేస్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఏంటి, మీరు అక్కడే వర్క్ చేసుకోవాలనుకుంటున్నారా, వర్క్ డ్యూరేషన్ ఎక్కువ కావాలా, లేకపోతే షార్టర్ కోర్సెస్ కావాలా, లేకపోతే మీరు ఏ సబ్జెక్ట్లో మీకు స్పెషలైజేషన్ కావాలి, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ మాకు మీరు ఇన్పుట్స్ ఇస్తే డెఫినెట్గా మీ ఇన్పుట్స్కి తగ్గట్టు మేము యూనివర్సిటీస్ అనేవి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో మీరు చెప్పారు 8 to 12 lakhs అప్రాక్సిమేట్లీ అవ్వచ్చు ఒక 1 yearకి. Yes అండి. 8 to 12 lakhs అనేది కొంతమంది పే చేయలేకపోవచ్చు. సో వాళ్ళకి స్కాలర్షిప్స్ కానీ లోన్స్ కానీ ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటారు? సో స్కాలర్షిప్స్ అనేవి కంట్రీ స్పెసిఫిక్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూఎస్ఏ కనుక తీసుకొని యూఎస్ఏలో స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవాలంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వస్తాయండి. లైక్ మీ అకాడమిక్ స్కోర్ అవ్వచ్చు, అంటే మీకు 70% ఉందా 75% ఉందా వీటిని బట్టి. అట్ ద సేమ్ టైం నంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్, మీకు బీటెక్స్లో ఆర్ బ్యాచిలర్స్లో నంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్, అలానే ఐఎల్స్ స్కోర్, అలానే జిఆర్ఈ స్కోర్. దాని తర్వాత మీరు వెళ్తున్న యూనివర్సిటీ అండ్ మీరు వెళ్తున్న సబ్జెక్ట్, తీసుకోవాలనుకుంటున్న సబ్జెక్ట్. కొన్ని యూనివర్సిటీస్ మనకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, వాలంటరీషిప్, ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ కూడా కన్సిడర్ చేసుకుంటారు. సో ఇవన్నీ కలిపి మనము స్కాలర్షిప్స్ అనేవి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే స్పెసిఫిక్గా మనం అప్లై చేసుకోని అవసరం లేదు. అట్ ఎ టైమ్ ఆఫ్ అప్లికేషన్, అంటే మన అప్లికేషన్ అప్పుడే వాళ్ళు డిసైడ్ చేసి ఇస్తారు. వేరే సమ్ స్పెసిఫిక్ యూనివర్సిటీస్కి మనం సపరేట్గా మన స్కాలర్షిప్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వేరేజ్ యూకేలో వచ్చేటప్పటికి స్కాలర్షిప్స్ మనకి 2 types ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయండి. వన్ స్కాలర్షిప్ ఏంటి అంటే మెరిట్ బేస్ స్కాలర్షిప్. మీకు ఉన్న పర్సంటేజ్ని బట్టి మీ స్కాలర్షిప్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అందర్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్కాలర్షిప్. ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్కాలర్షిప్ అనేది £500 నుంచి ఈవెన్ £1,500 బట్టి దాకా ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది శౌర్యాలో కంప్లీట్ ప్రొసీజర్ అండ్ గైడెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు వరి ఏం అవసరం లేదంటే స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలి, అడ్మిషన్ ఎలా అప్లై చేసుకోవాలనే వరి అవసరం లేదు. కంప్లీట్ గైడెన్స్ మీకు అడ్మిషన్ సపోర్ట్ నుంచి వీసా సపోర్ట్ వరకు కంప్లీట్గా శౌర్యాలో ఉంటుందండి. సో మొత్తం టైం పీరియడ్ ఎంత పట్టచ్చు అంటారు? అంటే వీసా అప్లై చేసిన దగ్గర నుంచి వీసా వచ్చేంత వరకు టైం పీరియడ్ ఎలా ఉండొచ్చు అంటారు, ఎస్పెషలీ కోవిడ్ టైమ్స్లో? సో మనకి వచ్చేటప్పటికి వీసా టైము ఇట్ డిఫర్స్ అండి. అంటే లైక్ ఫర్ యూఎస్ఏ తీసుకుంటే మనకి 1 year అహెడ్ మనం ప్లాన్ అనేది చేసుకోవాలండి. అంటే సపోజ్ మనం 2021లో వెళ్తున్నాము అంటే కనుక 2020 నుంచే మన ప్లానింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. లైక్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ చేసుకొని ఆ యూనివర్సిటీస్ గురించి రీసెర్చ్ చేసుకొని, అంటే మంచి యూనివర్సిటీస్ ఏంటి, ఏ యూనివర్సిటీకి వెళ్తే మీ కెరియర్ బాగుంటుంది అనే గైడెన్స్ శౌర్యాలో ఇచ్చినా మీ పార్ట్ కూడా ఉంటే మీకే బాగుంటుందన్నమాట. సో ఈ ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, కాస్ట్ ఎంత, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత, ఇలాంటివన్నీ మీరు రీసెర్చ్ చేసుకోవడానికి ఇనఫ్ టైం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఐఎల్స్, జిఆర్ఈ ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ కూడా రాయాలి కాబట్టి కొంచెం ముందలుగానే స్టార్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ యూఎస్ఏకి వచ్చేటప్పటికి నెక్స్ట్ అవైలబుల్ ఇంటేక్ సెప్టెంబర్ ఇంటేక్. సో 2021 పాస్డ్ అవుట్స్ కావచ్చు, 20 పాస్డ్ అవుట్స్, అంటే లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల చాలా మంది వెళ్ళలేకపోయారు. సో 2020 పాస్డ్ అవుట్స్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా అప్లై చేసుకోవచ్చండి. ఎందుకంటే అన్ని సర్టిఫికేట్స్ వాళ్ళకి రెడీగా ఉంటాయి. ఈవెన్ 2021 వాళ్ళు కూడా అప్ టు ఇప్పటి వరకు ఏవైతే మెమోస్ ఉన్నాయో వాటితో మీరు అప్లై చేసుకోవచ్చు. వేరేస్ మనకి యూకే వచ్చేటప్పటికి చాలా షార్ట్ అండ్ క్విక్ ప్రాసెస్ అండి. మనకి అంతా అప్లికేషన్ కానివ్వండి అంతా కంప్లీట్ ఆన్లైన్ ఉంటుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజెస్ ఉండవు, ఎటువంటి కొరియర్ ఛార్జెస్ ఉండవు, కంప్లీట్ ఫ్రీ ప్రాసెసింగ్ ఉంటుంది. మనకి అడ్మిషన్ కూడా 1 week to 10 daysలో మనకి అడ్మిషన్ లెటర్ అనేది రావటం జరుగుతుంది. నెక్స్ట్ వీసా పాయింట్ ఆఫ్ టైం. సో టోటల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి 45 daysలో మనకి కంప్లీట్ ప్రాసెస్ ఫినిష్ చేసుకోవచ్చు అండి. రైట్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. దిక్సూచిలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బ్యాక్ టు ఏబిఎన్ దిక్సూచి. సో శౌర్యాలో ఎటువంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తారు అంటారు?
సో స్టూడెంట్స్ ఫారెన్ వెళ్ళాలి అని డిసైడ్ అయిన స్టూడెంట్స్కి చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే పర్టికులర్ క్లారిటీ ఉంటుంది, లైక్ ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏ కోర్స్కి వెళ్ళాలి అనేది కంప్లీట్గా వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ లేకపోతే సీనియర్స్లో కానీ రీసెర్చ్ చేసుకొని కంప్లీట్ క్లారిటీతో ఉంటారు. సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే 4-5 యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకొని ఆ 4-5లో ఎలాంటి ఏ యూనివర్సిటీ ఫైనలైజ్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళ కెరియర్ బాగుంటుంది అనే క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇంకో థర్డ్ కేటగిరీ స్టూడెంట్స్ ఏంటంటే కంప్లీట్ ఐడియా ఉండదు వాళ్ళకి, అంటే ఎలాంటి యూనివర్సిటీ తీసుకోవాలి, ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఆప్షన్స్లో ఏది మనకి పర్టికులర్గా 1-2 సెలెక్ట్ చేసుకోవటం అనేది చాలా డిఫికల్ట్ టాస్కే. సో ఇక్కడ డెఫినెట్గా శౌర్య అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందండి. సో మీకున్న మార్క్స్ని బట్టి, మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి, మీరు ఏ సబ్జెక్ట్లో మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి వీ విల్ షార్ట్ లిస్ట్ యూనివర్సిటీస్ ఫర్ యూ అండి. సో ఎట్లాంటి క్లారిటీ అంటే ఏ యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళకి తర్వాత కెరియర్ పాత్ బాగుంటుంది, కెరియర్ ఆపర్చునిటీస్ ఏ ఫీల్డ్ చదువుకుంటే ఉంటుంది, దాని తర్వాత కోర్స్ స్ట్రక్చర్ కంప్లీట్గా మనకి ఏ సెమిస్టర్లో ఏమేమి సబ్జెక్ట్స్ తీసుకోబోతున్నారనే కంప్లీట్ క్లారిటీ శౌర్యాలో ఇవ్వటం జరుగుతుంది. అలాగే మీరు తీసుకున్న కంట్రీకి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, వీసా ప్రాసెస్ ఏంటి, అడ్మిషన్ అప్లై చేయాలంటే చెక్ లిస్ట్ ఎలా ఉంటుంది, ఆ యూనివర్సిటీకి అప్లికేషన్ ఫీజెస్ ఉన్నాయా లేదా, ఇలాంటి కంప్లీట్ సొల్యూషన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకు వీసాకి వచ్చేటప్పటికి మాక్ ఇంటర్వ్యూస్, అంటే ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, దానికి స్టూడెంట్స్ ఎంత పాజిటివ్గా రిప్లై ఇవ్వాలి, ఇలాంటి ప్రిపరేషన్ 3 to 4 రౌండ్స్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకొని మేము సాటిస్ఫై అయిన తర్వాతనే స్టూడెంట్కి ఎంబసీ ఇంటర్వ్యూకి పంపించడం జరుగుతుందండి. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్ తరోగా ప్రిపేర్ అయి ఉంటాడు, ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు, దాని తర్వాత ఇతను ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలి అనేది. సో దీనివల్ల శౌర్యకి వీసా సక్సెస్ రేట్ కూడా చాలా హైగా ఉందండి. అలానే మనకి వీసా వచ్చిన తర్వాత ఫారెక్స్ అంటే అక్కడికి వెళ్ళే కరెన్సీ తీసుకువెళ్ళటం కానివ్వండి, లేకపోతే ఎయిర్పోర్ట్ పికప్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఫారెన్ బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, ఇలాంటి కంప్లీట్ గైడెన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇవ్వటం జరుగుతుందండి. సో ఈ స్టూడెంట్ వీసానే కాకుండా ఇంకా అదర్ వీసా సర్వీసెస్ కూడా శౌర్యాలో ఉన్నాయి. లైక్ మనకి డిపెండెంట్ వీసాస్, అక్కడ వైఫ్ ఆర్ హస్బెండ్ ఉండి చదువుకుంటూనో వర్క్ చేసుకుంటూనే ఉంటే కనుక ఇక్కడ నుంచి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు డిపెండెంట్ వీసాస్ అప్లై చేసుకోవచ్చు. అలాగే బిజినెస్ వీసాస్, అక్కడ ఈవెంట్ కానీ లేకపోతే ఏదైనా ఎగ్జిబిషన్స్ కానీ సెమినార్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఈవెంట్స్ ఉంటే కనుక వాళ్ళు బిజినెస్ వీసా అప్లై చేసుకోవచ్చు. ఆ కంట్రీస్ని చూడటానికి వెళ్ళే వాళ్ళు మన టూరిస్ట్ వీసా, అలాగే అక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటే కనుక వాళ్ళని రిలేటివ్స్ చూడటానికి వెళ్తే కనుక విజిట్ వీసా. ఇలా మీకు వీసా రిక్వైర్మెంట్ ఏదైనా కానీ ఆ వీసా రిక్వైర్మెంట్ మనకి శౌర్యాలో కంప్లీట్గా గైడెన్స్ ఇవ్వటం జరుగుతుందండి. ఓకే, సో కమింగ్ టు కెనడా వెళ్ళాలి అంటే ఏ ఎగ్జామ్ తీసుకోవాలి అంటారు, అలాగే ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటారు? సో కెనడా వచ్చేటప్పటికి మనకి IELTS అనే ఎగ్జామినేషన్ మ్యాండేటరీ ఎగ్జామినేషన్ అండి. సో ఈ IELTS మాస్టర్స్కి వెళ్ళే స్టూడెంట్స్కి డెఫినెట్గా 6.5 విత్ నో బ్యాండ్ లెస్ దాన్ 6 మనకి స్కోర్ వస్తేనే మనకి కెనడాలో మాస్టర్స్ డిగ్రీ కానీ పీజీ డిప్లొమా కానీ అప్లై చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఎక్కువ మంది స్టూడెంట్స్ మన కెనడాలో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారండి. బికాజ్ మనకి కావాల్సిన కోర్స్ స్పెసిఫిక్గా ఈ స్పెషలైజేషన్ కావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా ఇట్లాంటి కోర్సెస్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనకి IELTS ఒక్క ఎగ్జామినేషన్ తీసుకుంటే చాలు, GRE ఇటువంటి ఎగ్జామినేషన్స్ ఏమీ అవసరం లేదు. సో ప్రాసెస్ వచ్చేటప్పటికి చాలా సింపుల్, ఈజీ అండ్ క్విక్ ప్రాసెస్ అండి. మనకి యూనివర్సిటీ ఆర్ కాలేజ్కి అప్లై చేసిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ అనేది రావటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీసా వచ్చేటప్పటికి డ్రాప్ బాక్స్ అండి. అన్లైక్ మనకి USA అండ్ UK ఇంటర్వ్యూస్ ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. వేరాజ్ యూకేలో వచ్చేటప్పటికి యూకేలో కూడా ఇంటర్వ్యూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి కెనడాలో వచ్చేటప్పటికి కంప్లీట్ డ్రాప్ బాక్స్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే కెనడాకి వీసా సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓకే, సో కొంతమంది కోర్స్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటారు, వాళ్ళకి కోర్స్ చేంజ్ చేసుకోవడానికి ఎటువంటి పాసిబిలిటీ ఉంటుంది అంటారు? సో జనరల్గా వచ్చేటప్పటికి యూఎస్ఏలో ఇటువంటి కోర్స్ చేంజెస్ ఎక్కువ చూస్తూ ఉంటామండి. లైక్ యూఎస్ఏ వెళ్ళే స్టూడెంట్స్ మెకానికల్ చదవనియండి, ఈసీఈ చదవనియండి, ట్రిపుల్ ఈ చదవనియండి, ఇట్లా ఏ స్పెషలైజేషన్ చదువుకున్నా కూడా యూఎస్ వెళ్ళేటప్పుడు కంప్యూటర్ సైన్స్ షిఫ్ట్ అవుతూ ఉంటారు. జనరల్గా ఈ ప్రొసీజర్ యూఎస్లో యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తారండి. దీనికి స్ట్రాంగ్ SOP అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. వేరాస్ కెనడా వచ్చేటప్పటికి ఇట్లా కోర్స్ రిలేటెడ్గా మనకి షిఫ్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. మనం అయితే మన కోర్స్ రిలేటెడ్ కోర్స్కి వెళ్ళాలి, ఆర్
ఆర్ఎల్స్ ఎంబీఏ వెళ్ళాలి. ఇండియాలో ఎలాగ మనకి ఉంటుందో సిమిలర్గానే ఉంటుంది కెనడాలో కూడా, వేరస్ యూకేలో కూడా సిమిలర్గానే ఉంటుంది. వేరస్ మీరు యూఎస్లో అయితేనే మీకు కోర్స్ కావాలంటే షిఫ్ట్ చేసుకోవచ్చు అండి డెఫినెట్గా. ఓకే, సో కెనడాకి చాలా మంది ఎస్ఓపి రాయడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎస్ఓపి ఎలా ఉండాలి అంటారు? సో ఎస్ఓపి అనేది స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అండి. ఇది చాలా సింపుల్ డాక్యుమెంట్. మనం ఏం చేసాం, ఏం చదువుకుంటున్నామో, అలాగే మనం ఆ పర్టికులర్ కంట్రీకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నామో, ఆ పర్టికులర్ కోర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఈ యూనివర్సిటీ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఆ తర్వాత మీ గోల్స్ ఏంటి, మీ తర్వాత కోర్స్ ఫినిష్ అయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు, ఇట్లాంటివన్నీ ప్రిపేర్ చేసే డాక్యుమెంటే మనకి ఎస్ఓపి అనమాట. ఈ ఎస్ఓపి గైడెన్స్ శౌర్యాలో ఇవ్వటం జరుగుతుందండి. మీరు శౌర్యానే కాదు, ఇంటర్నెట్లో చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఎస్ఓపి శాంపిల్స్ మనకు దొరుకుతాయి. సో మీరు ఒక 10 or 15 శాంపిల్స్ కనుక మీరు తీసుకుంటే మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మీ ఎస్ఓపి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే క్లారిటీ ఉంటుంది. వేరే కొన్ని యూఎస్ యూనివర్సిటీలో ఈ ఎస్ఓపి బేస్డ్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ ఎస్ఓపి బాగుంటే స్కాలర్షిప్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ గైడెన్స్ కావాలి అన్నా కూడా డెఫినెట్గా శౌర్యాల్లో ఆ గైడెన్స్ ఉంటుందండి. ఓకే, సో ఫారిన్ వెళ్ళిన స్టూడెంట్స్కి చూడటానికి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళొచ్చు అంటారా? అవునండి, డెఫినెట్గా వెళ్ళొచ్చండి. అంటే మీరు స్టార్టింగ్లో కూడా వెళ్తారు కొంతమంది పేరెంట్స్, అంటే అక్కడ దింపి హాస్టల్ అకామిడేషన్ సెట్ అయ్యే వరకు ఉంటారు కొంతమంది, ఆర్ఎల్స్ కొంతమంది మిడిల్లో చూడటానికి వెళ్తారు. చాలామంది ఎక్కువ శాతం మన తెలంగాణ ఆర్ ఆంధ్ర నుంచి గ్రాడ్యుయేట్ సెరమనీస్కి, అక్కడ పిల్లలు చదువు అయిపోయినాక గ్రాడ్యుయేట్ సెరమనీస్కి ఎక్కువ మంది వెళ్ళటం చూస్తాము. ఆర్ఎల్స్ వర్క్ వీసాలో ఉండి అట్లా ఉన్న వాళ్ళు కూడా పేరెంట్స్ అప్లై చేసుకుంటూ ఉంటారు. సో దీన్ని విజిట్ వీసా అంటాం అనమాట. ఈ విజిట్ వీసా కంట్రీ టు కంట్రీ డిఫరెంట్గా ఉంటుంది. యూఎస్లో వచ్చేటప్పటికి విజిట్ వీసా 10 years వస్తుంది. వేరేస్ యూకే ఆర్ కెనడాలో వచ్చేటప్పటికి మనకి ఎప్పుడైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నామో ఆ ట్రావెల్ బేస్డ్ మనకి వీసా అనేది రావటం జరుగుతుందండి. దీనికి సింపుల్ చెక్ లిస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నారో డెఫినెట్గా మా శౌర్యాకి మీరు అప్రోచ్ అయితే, నంబర్కి కాల్ చేసినా ఆర్ఎల్స్ డైరెక్ట్ విజిట్ చేసినా కూడా, విజిట్ అయితే డెఫినెట్గా మీ కంప్లీట్ ప్రాసెస్ గైడెన్స్ ఇస్తామండి. శౌర్య కన్సల్టెన్సీని ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? సో శౌర్య రీచ్ అవ్వటం చాలా సింపుల్ అండి. మీరు డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేసినా మా కౌన్సిలర్స్ మీకు డీటెయిల్గా కాల్ బ్యాక్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆన్ కాల్ ఇవ్వటం జరుగుతుందండి. ఇన్ కేస్ మీ నియర్ బై కనుక ఉంటే శౌర్య ఆఫీసెస్కి లైక్ జేఎన్టీయూ దగ్గర ఉంది, ఎస్ఆర్ నగర్, తార్నాక, దిల్సుఖ్ నగర్, సుచిత్ర, అలానే గుంటూరు, విజయవాడ, వైజాగ్లో మా ఆఫీసెస్ ఉన్నాయి. మీరు ఏ మినిట్లో అయినా కూడా ఆఫీస్ అవర్స్లో వెళ్ళి క్విక్గా మీ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. మీరు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు, ఆర్ఎల్స్ కంట్రీ ఏం సెలెక్ట్ చేసుకుని పోయినా కూడా మీకు ఉన్న అన్ని కంట్రీస్లో గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది డీటెయిల్గా ఇవ్వటం జరుగుతుంది. ఆర్ఎల్స్ మీరు రాలేక ఎక్కడైనా రిమోట్ ప్లేస్లో కానీ ఏదైనా విలేజ్లో కానీ ఉండి మీకు ఈ డీటెయిల్స్ కావాలి అన్నా కూడా టెలిఫోనిక్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు ఎప్పుడైనా ఫారెన్ వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా నంబర్ రాసుకోండి. ఆ నంబర్కి మీరు ఈవెన్ షో అయిపోయిన తర్వాత అయినా కాల్ చేసినా రెస్పాండ్ అవుతారు. ఓకే, సో కమింగ్ డేస్లో యూకేకి కూడా ఐఎల్స్ యాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? సో యూకే వచ్చేటప్పటికి మనకి కోర్స్ స్పెసిఫిక్ ఉంటుందండి, యూనివర్సిటీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యూనివర్సిటీలో మనకి ఇంటర్మీడియట్ 70%, అలానే డిగ్రీ ఓవరాల్ పర్సంటేజ్ 70% ఉండొచ్చు రిక్వైర్మెంట్. సో ఈ రిక్వైర్మెంట్కి మనకి 60% ప్రొఫైల్ అప్లై చేసామనుకోండి డెఫినెట్గా ఐఎల్టీఎస్ రాయమనే కండిషన్ వస్తుంది. అలాగే 60% ఉన్న యూనివర్సిటీకి మనం 50% ప్రొఫైల్ అప్లై చేసినా కూడా సేమ్ వస్తుంది. సో మనకి ప్రొఫైల్కి ఏ యూనివర్సిటీ అయితే అన్కండిషనల్ ఇస్తుందో అలాంటి యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకోవటం బెటర్ ఆప్షన్ అండి. అంటే మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్, అంటే 80% ఆఫ్ ద యూనివర్సిటీస్ డోంట్ ఆస్క్ ఫర్ ఐఎల్టీఎస్. మనకు కాకపోతే రిక్వైర్మెంట్ ఉంటుంది, మాకు 70% కావాలి, ఆర్ఎల్స్ మాకు 65% కావాలి, మాకు 60% కావాలి, ఇట్లా యూనివర్సిటీ రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి మనము స్టూడెంట్కి ఏదైతే ప్రొఫైల్ ఉంది, స్టూడెంట్కి 65% ఉంది ఆర్ఎల్స్ 70% ఉంది, ఆ ప్రొఫైల్ని బేస్ చేసుకొని మనకి ఉన్న అవైలబుల్ అన్ని ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనకి షార్ట్ లిస్టింగ్ చేసుకుంటే ఎటువంటి ఎగ్జామినేషన్స్ రాయన అవసరం లేదండి. ఓకే, సో కొన్ని కంట్రీస్కి వీసా ఇంటర్వ్యూ ఉంటుంది, కొన్నిటికి వీసా ఇంటర్వ్యూ ఉండదు. అవునండి. సో వీసా ఇంటర్వ్యూ అనగానే చాలా మంది ఒక ఫోబియా వచ్చేస్తుంది. వాళ్ళకి మీరు ఎటువంటి సలహా ఇస్తారు?
సో వీసా ఇంటర్వ్యూ క్రాక్ చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మనకి ప్రాపర్ గైడెన్స్ ఉండి మనకి ప్రాక్టీస్ చేసుకుంటే కనుక డెఫినెట్గా ఈజీగా క్రాక్ చేయొచ్చు. జనరల్గా ఏ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినా యూఎస్ఏ అటెండ్ అవ్వనియండి ఆర్ఎల్స్ ఇంకే కంట్రీ అన్నా కానీ మనకి వీసా ఇంటర్వ్యూ అంటే జనరల్గా అడిగే క్వశ్చన్స్, మీరు ఆ కంట్రీకి ఎందుకు వెళ్తున్నారు, ఈ కోర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు, చదువు అయిపోయినాక ఏం చేస్తారు, మీరు వెళ్ళబోయే లొకేషన్ తెలుసా, ఇలాంటి ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతారండి. ఎలాంటి స్టూడెంట్కైనా కూడా తిప్పి ఇవే క్వశ్చన్స్ అడుగుతారు. సో మనకి ప్రాపర్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఫారెన్ వెళ్ళి చదువుకుంటున్నాము అంటే ఏ యూనివర్సిటీకి వెళ్తున్నాము, ఏ కోర్స్కి వెళ్తున్నాము, ఏం సబ్జెక్ట్ తీసుకుంటున్నాము అనే క్లారిటీ డెఫినెట్గా మనకు ఉండాలి. సో ఈ శౌర్యాలో వచ్చేటప్పటికి మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతుందండి. 3 to 4 మాక్ ఇంటర్వ్యూస్, ఆర్ఎల్స్ మీకు ఇంకా పర్ఫెక్ట్ కాకపోతే ఇంకా రౌండ్స్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ పెరుగుతాయి. వీటిల్లో మిమ్మల్ని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఎలా చెప్తున్నారు, మీరు ప్రాపర్గా చెప్పకపోతే ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలో చెప్పి మీకు ప్రాక్టీస్ చేపిస్తారు. సో మేము పర్ఫెక్ట్గా మీరు ప్రిపేర్ అయ్యారు అని ఫీల్ అయితేనే మేము వీసా ఇంటర్వ్యూ స్లాట్ అనేది బుక్ చేయడం జరుగుతుందండి. దీనికి శౌర్య కన్సల్టెన్సీకి హైయెస్ట్ వీసా సక్సెస్ రేట్ ఉంది ఇలా ప్రాక్టీస్ చేయించబట్టి. అండ్ ఈ వీసా సక్సెస్ రేట్ మీరు మా గూగుల్ ఆర్ ఫేస్బుక్ రివ్యూస్లో కూడా మా స్టూడెంట్స్ మాట్లాడింది డెఫినెట్గా చూడొచ్చండి. ఓకే, సో అక్కడ ల్యాండ్ అయ్యాక అకామిడేషన్ విషయంలో మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా ఆఫ్టర్ ల్యాండింగ్? ఎస్ అండి, అంటే అకామిడేషన్ వచ్చేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ కంట్రీ స్పెసిఫిక్ లైక్ యూకే, యూఎస్ఏ, కెనడా ఆర్ వాట్ ఎవర్ కంట్రీ యూ టేక్. అకామిడేషన్స్ అనేవి ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ ఉంటాయండి. ఆన్ క్యాంపస్ అంటే మీరు యూనివర్సిటీ క్యాంపస్లోనే ఉండటము. యూనివర్సిటీ క్యాంపస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ ఉంటాయి. లైక్ మీకు రెసిడెన్స్ హాల్ కావచ్చు, డార్మిటరీస్ కావచ్చు, ఇవి కూడా ట్విన్ షేరింగ్, సింగిల్ షేరింగ్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో యూనివర్సిటీ అకామిడేషన్ కనుక తీసుకోవాలి అంటే వెళ్ళిన అడ్వాన్స్ మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి అప్లై చేసుకోవాలి అకామిడేషన్లో ఉండాలనుకుంటున్నాము అని. వేరేస్ ఆఫ్ క్యాంపస్ వచ్చేటప్పటికి మనకి అకామిడేషన్ బయట ఉంటుంది. ఇది మనకి అపార్ట్మెంట్స్ షేర్ చేసుకోవటం కానివ్వండి ఫ్రెండ్స్తో అండ్ అదర్ ఇండియన్స్తో మనకి అకామిడేషన్ షేర్ చేసుకోవటం కానివ్వండి, ఆర్ఎల్స్ వేరే వాళ్ళ దగ్గర హోమ్ స్టే చేయటం కానివ్వండి, ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఈ హోమ్ స్టే ఈ ఆప్షన్స్ కూడా మనకి యూనివర్సిటీ వెబ్సైట్లో కానివ్వండి ఆర్ఎల్స్ నోటీస్ బోర్డులో కానీ ఈ ఇన్ఫర్మేషన్ మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ శౌర్యాలో కూడా ఈ గైడెన్స్ అనేది ఉంటుందండి డెఫినెట్గా. రైట్, థ్యాంక్ యూ రాధా గారు. ఫారిన్లో హైయర్ ఎడ్యుకేషన్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే శౌర్య కన్సల్టెన్సీ యొక్క ఇంపార్టెన్స్ అండ్ స్పెషాలిటీస్ మాతో చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.